మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే మనం 8th క్లాస్ రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్లోంచి ఒక 20 MCQ బిట్స్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక 20. అలా ప్రతి వీడియోకి కొన్ని MCQస్ని నేను ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. సో మనం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా. క్వశ్చన్ నెంబర్ 1. The standard form of -192/168. ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ కావాలంటే మీ అందరికీ తెలిసిందేనండి, మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే చాలండి. సో కొంతమంది దీన్ని డైరెక్ట్గా HCF కట్టేసి ఆ నెంబర్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకుంటే జస్ట్ 2తో 280 240 అండి, 290 18 260 అండి, మళ్ళీ అగైన్ 2తో 2408 220, మళ్ళీ ఇది వచ్చినప్పటికి 2408 260. ఇలా మీరు 2తో కట్ చేసుకుంటూ పోయినా సరే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీకు ఇలా చాలా టైం పడుతుంది అనుకుంటే పెద్ద నెంబర్తో క్యాన్సిల్ చేసేయండి. 42 48 అండి, 6తో 670 680 క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్గా. ద ఆన్సర్ ఈజ్ -8/7 అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 5/21 డివైడెడ్ బై -5/21. ఏం చేద్దాం దీన్ని? మీరు ఒకసారి ఈ క్వశ్చన్లోనే ఉందండి మొత్తం, అసలు ఇది ఇంత న్యూమరేటర్ పార్ట్ నేను ఒకసారి రాస్తాను చూడండి. 5/21 బై -5/21. ఏం లేదు, టోటల్గా న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా క్యాన్సిల్ చేసుకుంటే ఇది -1 అన్నది ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ -1. నా మూవ్ టు ద థర్డ్ వన్. మూడో దానికి వెళ్దాం. సో మూడో క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ద వాల్యూ ఆఫ్ 0/9 డివైడెడ్ బై 8/31 అండి. ఓకేనండి, 0. ఇక్కడ కూడా నేను అదే ఈ ప్రీవియస్ సమ్ అయితే ఎలా చేశానో ఈ సమ్ను కూడా అలానే చేయాలనుకుంటున్నాను. ఏం చేద్దాం? 0/9 అనేది న్యూమరేటర్లో వేసుకొని బై 8/11 కానండి. ఇక్కడ న్యూమరేటర్ 0/ఎనీథింగ్ 0/8/11. ఇంక మీరు ఏం చేయొద్దండి, న్యూమరేటర్లో 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ 0. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్, ద రెసిప్రోకల్ ఆఫ్ -7/5. మీకు అందరికీ రెసిప్రోకల్ అన్న మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్న ఒకటేనండి. రెసిప్రోకల్ అంటే ఏం చేస్తాము, ఈ ఏదైతే ఫ్రాక్షన్ ఇచ్చాడో దాన్ని రెసిప్రోకల్ చేసి, రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ని జస్ట్ ఇంటర్చేంజ్ చేసుకోవడమే. అంటే 5/-7. ఇక్కడ 5/-7 ఈ మైనస్ అన్నది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఈ మైనస్ని తీసుకొచ్చి ఇలా రాయొచ్చు, లేకుంటే ఇలా కూడా రాయొచ్చు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నా 5th వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ద పాసిబుల్ వాల్యూ ఇన్ ద బాక్స్ ఆఫ్ -12/5 + 2/7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బాక్స్ ఇచ్చేసి మీకు మళ్ళీ అడిగాడు. ఏం చేస్తారు? ఏమైనా సమ్ చేస్తారు అనుకుంటున్నారు? దీన్ని సమ్ కాదండి, ఇది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని ఏం చేశారంటే ఈ 12/7 ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే 2/7 రాసుకోవాలి. ఏమంటారు? ఏ ప్రాపర్టీ అంటారు దీన్ని? కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ కేటగిరీకి వస్తుంది కాబట్టి ఆప్షన్ డి. నా మూవ్ టు ద 6th క్వశ్చన్ అండి. ద పాసిబుల్ వాల్యూ ఇన్ ద బాక్స్. చూడండి, ఇక్కడ కూడా 3 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. -2/9, -3/7, -9/4. ఫస్ట్ ఈ 2 బ్రాకెట్స్కి అది బ్రాకెట్ పెట్టాడు. మళ్ళీ మనకి ఏం చేశారంటే ఈ బ్రాకెట్ కాస్త మార్చారండి. అంటే ఇక్కడ మిస్ అయిన టర్మ్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే -9/14.
ఈ ప్రాపర్టీని ఏమంటారని అడిగాడు అనుకోండి, 3 నెంబర్స్ తీసుకుంటే అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇక్కడ ఎడిషన్ వాడాం కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్పుకుంటాం దీన్ని. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. మనకు ఒక ఎడిషన్ సమ్ అండి ఇది. ఇక్కడ మరి ఇంకా ఆప్షన్ లేదండి. ఇక్కడ మనకి డినామినేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఎల్సిఎం 13కి 5కి ఎల్సిఎం ఏమవుతుందంటే 65 అవుతుంది. సో 5 × 9 -45 అండ్ 1380. ఓకేనండి. ఈ రెండు మనం యాడ్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. 8 3 = 24, 8 1 3 పోతే ఇంటూ చేసినా రాసుకోండి. ఇప్పుడు ఈ పైన రెండు యాడ్ చేసుకోవాలి. -45 అండ్ -104. ఆన్సర్ ఏమవుతుందండి? -149. సో -149/65. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకొక మోడల్కి వద్దాం. ఇఫ్ A = -1, B = -2/3, C = -3/4, then the value of A plus B plus C వాల్యూ అడిగాడండి. సో ఈ మూడు యాడ్ చేయాలని అర్థం. ఇక్కడ నేను -1 -2/3 -3/4 ఏం చేద్దాం? నార్మల్గా ఎల్సిఎం చేసుకుందాం. 12 వస్తుంది. 12 × -1 -12. ఈ 3ని 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి ఇంకా అవసరమైతే ఇక్కడ చిన్న 4 వేసుకోండి. 4 2 = -8. ఇక్కడ కూడా చిన్న 3 వేసుకుంటే 3 3 = -9. సో టోటల్గా ఆన్సర్ వచ్చేటప్పటికి పైన న్యూమరేటర్లో అన్ని -12 -8 -9 ఈ రెండు యాడ్ చేస్తే -20 -9 -29/12. సో ఆప్షన్ ఈజ్ డి అండి. దట్ ఈస్ ద 8th వన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ సేమ్ సైన్ కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్ అండి. అంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 42/7. 42/7కి ఎడిటివ్ ఇన్వర్స్ కావాలని అడిగాడు వాడు. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాల్సిన లేదు, ఉన్నదానికే సైన్ మార్చుకుంటే చాలు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటే ఎడిటివ్ ఇన్వర్స్ అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 10th వన్కి వద్దాం. 10th నుంచి కొంచెం డైరెక్ట్ బిట్స్ అండి ఇవి. అమాంగ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ హ్యావ్ సేమ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ నెంబర్స్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అదే వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1 1గానే రాస్తామండి. అలాగే -1 కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1 అవుతుంది. ఇక్కడ 0కి మల్టిప్లికేషన్ ఇన్వర్స్కి అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ రాసుకోవాలి. ఎందుకంటే 0 ఏదైనా సంథింగ్ ఊహిస్తే రివర్స్ చేసినప్పుడు డినామినేటర్లో 0 వస్తుంది కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్గా రాసుకోవాలి. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ 11th వన్ మాట్లాడుకుందాం. 11th వన్ మాట్లాడుకుందాం. అమాంగ్ ది ఫాలోయింగ్ సెట్ డు నాట్ హ్యావ్ ఎడిటివ్ ఐడెంటిటీ. అసలు ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటమ్మా? ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ అండి. ఈ 0 అన్నది ఏ నెంబర్ సెట్లో లేదు, అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉండదండి. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 0 ఉండదు. ఇక రిమైనింగ్ ఇది 0తో స్టార్ట్ అవుతుంది, ఇది p/q ఫామ్లో ఉంటుంది, ఇది కంప్లీట్గా ఇంటిజర్స్. ఈ మూడిట్లో కూడా 0 ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు. కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ న్యాచురల్ నెంబర్స్. అలాగే అమాంగ్ ది ఫాలోయింగ్ డు నాట్ హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 తీసుకున్నానండి. నాకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/2. అంటే నేను 2 తీసుకుంటే అదే నెంబర్ సెట్లో 1/2 కూడా ఎగ్జిస్ట్ అవ్వాలండి. సో మనకి ఇక్కడ W అంటే హోల్ నెంబర్స్. ఇందులో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి, అప్ టు సోన్ ఉంటాయి. 1/n అనే ఛాన్స్ లేదు. న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి, ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. ఇక్కడ 1/n వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంటీజర్స్ అయితే 0 1 2 3 ఉంటాయి, -1 -2 ఉంటాయి. ఇవి కూడా p/q ఫామ్లో ఉండవు కాబట్టి సో ఈ 3 సెట్స్ ఏవి కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయితే ఉండవండి. ఏ నెంబర్ తీసుకున్నా అదే నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయితే ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే కొన్ని నెంబర్కి ఎగ్జిస్ట్ అవ్వచ్చు, బట్ మనకి ఏమడిగాడంటే ఉండవు, ఉన్ననే నెంబర్ సిస్టమ్ అడిగారు కాబట్టి ఈ మూడింటికి ఉండవు కాబట్టి ఆల్ ఆప్షన్గా తీసుకుంటాం. నా 13th వన్
ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జీరో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ పైన చెప్పండి, డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి. అండ్ 14th వన్కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ఏ ఇంటూ ఏ మళ్ళీ ఏ రావాలండి. ఒక 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే మళ్ళీ సేమ్ అదే నెంబర్ వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఏ నెంబర్కి ఉంది అంటే ఓన్లీ 1కే ఉందండి. మనం 1 ఇంటూ 1 చేసామనుకోండి మళ్ళీ మనకి ఏమొస్తుందండి, 1 వస్తుంది. 1 ఇంటూ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. ఇలాంటి పాసిబిలిటీ ఉన్న నెంబర్ ఓన్లీ 1. ఒకవేళ -1 తీసుకున్నట్లయితే -1 ఇంటూ -1 +1 అయిపోతుంది. 2 తీసుకుంటే 2 ఇంటూ 2 4 వస్తుంది, ఈక్వల్ టు ఏ కాదు. నా 15th వన్ అబ్జర్వ్ చేద్దామండి. 15th వన్కి వస్తే ఇఫ్ ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఏ ఇంటూ ఏ చేస్తే 0 ఇప్పుడు వస్తుంది అంటే ఏ ఏమవ్వాలి అండి, 0 అవ్వాలి. ఎందుకంటే 0ని 0తో ఇంటూ చేస్తేనే మళ్ళీ 0 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ. మళ్ళీ చెక్ చేసుకోండి. కాకపోతే 1 ఇంటూ 1 చేస్తే 1 వస్తుంది, ఇది కాదు. -1 ఇంటూ -1 చేసినా సరే 1 వస్తుంది, ఇది కూడా కాదు. అసలు ఆ నెంబర్ లేకపోతే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం, కానీ నెంబర్ ఉంది, ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 16th వన్కి వెళ్దాం. 16th వన్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ 2 రేషనల్ నెంబర్స్ 3/7 a/42 ఆర్ ఈక్వలెంట్. అసలు ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డినామినేటర్స్ సేమ్ ఉండాలండి. సో కాబట్టి ఇక్కడ 3/7 ఉంది, ఇక్కడేమో a/42 ఉంది. నాకు డినామినేటర్ సేమ్ కావాలంటే నేను 6తో ఇంటూ చేయాల్సిన పరిస్థితుంది ఈక్వలెంట్ అవ్వాలంటే. సో అప్పుడు 18/42 ఈజ్ ఈక్వల్ టు a/42. కాబట్టి అప్పుడు ఏ ఈక్వల్ టు 18 అవుతుంది. ఓకేనండి. 16th వన్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 17th వన్ అబ్జర్వ్ చేస్తే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి సార్? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 అండి. ఈ 1కి ఎడిటివ్ ఇన్వర్స్ కావాలి. 1కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందండి, -1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆన్ నెంబర్ లైన్ టు ద రైట్ సైడ్ ద వాల్యూ ఆఫ్ రేషనల్ నెంబర్. మీరు ఒక నెంబర్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక నెంబర్ లైన్, ఇక్కడ ఒక 0 ఉంటుంది, ఇక్కడ ఒక 1 2 ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూడండి 2 అన్నది రైట్ సైడ్ ఆఫ్ 1 ఉంది, అంటే 1 కంటే 2 ఎలా అవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. సో రైట్ సైడ్ వెళ్ళినప్పుడు నెంబర్స్ ఇన్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వస్తే నెంబర్ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అండ్ నౌ 19th వన్ అండి. ద రేషనల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 1/3 అండ్ 1/2. 1/3కి 1/2కి మిడిల్లో లేనిది ఏది కావాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు కొన్ని డెసిమల్లో ఈజీగా చేయగలనండి. చిన్న నెంబర్స్ ఉన్నాయి. 1/2 అంటే 1/5 అంటే 0.2 అండి, చేయొచ్చు. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే 0 పెట్టుకుంటే 30 అవుతుంది. 8 3s are 24 అంటే 6. అక్కడ కాకపోతే చేసేసేయండి. 0 పాయింట్ పెట్టుకుంటే 3 4s 8 3s are 24 అండి, 6 ఉంటుందిగా. 8 7s are 56, 8 5s are అంటే 375 వస్తుంది. కానీ ఇక్కడ 1/3 అంటే 0.333 వస్తుందండి, 0.333 వస్తుంది. ఇక్కడ 1/2 అంటే 0.5 వస్తుంది. సో కాబట్టి ఇది దీని మధ్యలోనే ఉంటుందండి, కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఇది 0.2 ఆప్షన్ ఓకే. బట్ ఇవి కూడా చెక్ చేసుకుందామండి. ఇవి ఎలా చెక్ చేస్తామంటే డినామినేటర్ 48 ఉంది కాబట్టి దీన్ని 48గా మార్చండి. అంటే 1/3 1/2 డినామినేటర్ 48 రావాలి అంటే వీటిని దేంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 16తో మల్టిప్లై చేస్తే ఇది 16/48 అవుతుంది. అంటే ఈ 1/3 అనేది 16/48 అవుతుంది. ఇక్కడ 1/2 అన్నది 48గా మార్చాలంటే 24/48. సో ఈ 2 నెంబర్స్ కూడా ఇందులోనే మిడిల్లోనే ఎగ్జిస్ట్ అయిపోతాయి. కాబట్టి ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. కదండి. నెక్స్ట్ దట్ ఈస్ ద లాస్ట్ సమ్ అండి ఈ వీడియోలో.
అమాంగ్ ది ఫాలోయింగ్ గ్రేటెస్ట్ రేషనల్ నెంబర్. ఇందులో గ్రేటెస్ట్ రేషనల్ నెంబర్ కావాలంటే మనకి న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఏదో ఒకటి ఈక్వల్గా ఉంటే మనకి బాగుంటుంది. కాకపోతే ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది 11 ఇది 11 ఇది 11 వచ్చేటట్టుగా మార్చేద్దాం. 11గా మార్చాలంటే 2తో క్యాన్సిల్ చేస్తే 2 11 అవుతుంది. 19.2 అంటే 9.5 అవుతుందండి. అంటే దీన్ని -9.5/11గా రాయొచ్చు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ 11 అవ్వాలంటే 3తో క్యాన్సిల్ చేయండి. 3 11 ఇక్కడ వచ్చినప్పటికి 3 7 21 అంటే 7 పాయింట్ సంథింగ్ వస్తుందండి ఇది. ఇంకా అది 4తో క్యాన్సిల్ చేస్తే 4 11 4 9 36 అండి. ఇది -9 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. న్యూమరేటర్స్లో ఏది పెద్ద నెంబరో అదే గ్రేటెస్ట్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ -10 -9.5 మనకి ఇది పెద్ద నెంబర్ అండి. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే -7 అన్నది. ఎందుకంటే మైనస్లో -7 బిగ్ అండి, తెలుసు కదా. ఇక్కడ 0 వేసుకుంటే ఇక్కడ ఎక్కడో -7 నుండి ఇక్కడ -10 నుండి ఇక్కడ -9 ఉంటుంది. -7 ఈజ్ ద బిగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేస్తాము. ప్లీజ్ వాచ్ ద మై యూట్యూబ్ వీడియోస్ అండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.